సో మరి పెద్ద మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి కదా, సో మరి దీనిపై మీరేమంటారు? ఒరే బాబో, ఇన్ని సినిమాలు కట్టి ఇంత ఘనంగా టెన్షన్ లేదు, పెద్ద మూవీకి వచ్చే టెన్షన్ మాత్రం మామూలుగా లేదురా. ఇన్ని సార్లు ఒకసారి రెండు సార్లు ఇన్ని సార్లు చేస్తే మనుషులకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది సినిమా మీద. దయచేసి మీరు ఎంత కష్టపడుతున్నారో జనాలకు త్వరగా వెళ్ళాలని, మీ సినిమా హిట్ అవ్వాలనుకుంటే త్వరగా రిలీజ్ చేయండి. అది ఈ డేట్ రిలీజ్ చేస్తామని చెప్పి మనుషులకు ఆశలు పుట్టించి మళ్ళీ ఆ డేట్ ని క్యాన్సిల్ చేస్తే మనుషులకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. ఏంద్రా బాబు సినిమా ఏంద్రా అని చెప్పి మనుషులకి పిచ్చిలేస్తుంది. మరి ఇంతకు ముందు అయితే మార్చ్ 19 ఒకసారి అన్నారు, ఏప్రిల్ 28 అన్నారు, అదే ఏప్రిల్ 30 అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమో జూన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి అదే అసలు ఈసారి జూన్ కూడా వస్తుందో రాదు నాకు తెలుసు. అప్పుడు ఇంకా వర్షాకాలం అదంటారు అదంటారు, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో. మళ్ళీ జూన్ లో టాక్సిక్ కూడా ఉంది కదా, మరి దాని పోటీని తట్టుకోగలదా పెద్ద? అదే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటే అప్పుడు మీరు రిలీజ్ చేస్తూ ఉన్న క్రేజ్ అంతా తగ్గిపోతుంది కదా. మీరు ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ వేరే సినిమాలు అనుకో జనాలంతా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఏ సినిమాలు లేని మీ జనాల్లోకి వెళ్ళాలి, మీ కష్టానికి తగ్గట్టు బలితో రావాలంటే మీరు కష్టపడి విధంగా త్వరగా రిలీజ్ చేస్తే జనాల్లోకి అంత వెళ్తారు, మీ సినిమా హిట్ అవ్వడానికి ఉంటది. మరి రామ్ చరణ్ గారికి గాయమైంది, దాని కారణంగానే పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు కదా. లేదు, మొన్న మేము వెళ్ళాం కదా షూటింగ్ కి. రామ్ చరణ్ బానే ఉన్నాడు, బానే బాక్సింగ్ అంతా చేస్తున్నాడు, కానీ త్వరగా కష్టపడుతున్నారు కాబట్టి ఆ బాక్సింగ్ తో యుద్ధం చేయడం అనేది మా విషయం కాదు. కంపల్సరీ సినిమా అనేది మీరు 20కి మాక్సిమం రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. అందులో రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, పాపం చాలా బ్లడ్ కూడా అయిందంట. కాబట్టి దయచేసి మీరు ఎంత త్వరగా రిలీజ్ చేస్తే మీకు అంత కలెక్షన్ వస్తుంది, మీరు ఇంకా వేరే లెవెల్లో ఇంకా పెద్ద 2 తీయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు సెట్ లో చూసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఎలా అనిపించింది? అన్న రామ్ చరణ్ అన్న చిక్రీ చిగిరి అని చెప్పి చాలా మంది సాంగ్స్ పాడటము, రామ్ చరణ్ ఎంకరేజ్ చేయడము చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ లుక్ కూడా చాలా బాగుంది అసలు సినిమాలో. కంపల్సరీ చాలా కష్టపడుతున్నాడు, సింగిల్ టేక్ లో చేసేస్తున్నాడు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటది. చిరంజీవి దగ్గర కూడా కనిపించుకుంటాడు సినిమాతో. ఏం రియాక్షన్ చెప్పాలయ్యా నాయన. అక్కడ ఏమో 27 అని చెప్పారు, మళ్ళీ ఎప్పుడు మార్చి 27 అన్నారు. ఎక్కడ 27కి వచ్చింది? డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ ఏప్రిల్ 30 అన్నారు, ఏప్రిల్ 30 కూడా లేదంట. మళ్ళీ పోస్ట్ పోను, మళ్ళీ జూన్ అంటున్నారు. ఏంటి ఇది? పెద్ద మూవీ ముందుకు రాదా? పెద్దగానే అట్లనే పోతుందా? పెద్ద వర్షం లాగా, పెద్ద తుఫాన్ లాగా అలానే పోతుందా? అది ఇటువైపు రాదా? మన సైడ్ కి రావాలి కదా. మళ్ళీ జూన్ లో ఏంటి? ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు వెయిట్ చేయాలా? ఎందుకు వెయిట్ చేయాలి? మనం ఆ సినిమా కోసం, ఆ పాట కోసం మనం నేల మీద కూర్చొని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఈ లోపు మనకు వీల్ చైర్స్ వచ్చేస్తాయి మా సినిమా రిలీజ్ అయ్యే వరకు. అని ఏంటిది? మన రామ్ చరణ్ గారి బర్త్డేకే రిలీజ్ అవ్వాలి ఈ మూవీ, కానీ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం కారణం ఏంటి? లేకపోతే నా జూలై 6th కి నా బర్త్డే రోజు రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ఏది ప్లాన్ చేస్తున్నారేమో. నిజంగా అలాగనే చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుంటది. నిజంగా పెద్ద మూవీ నాకు జూలై 6th కి రిలీజ్ చేస్తే నాకే గిఫ్ట్ ఇచ్చినట్టుంటది. అంటే మొన్న షూటింగ్ లో గాయమైందంట కదా రామ్ చరణ్ గారికి, మేబీ దాని వల్ల పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్. షూటింగ్ లో గాయమైనా గానీ రామ్ చరణ్ గారు ఏది పట్టించుకోరు. మంచి మొండి అతను. ఎంత ఒక సినిమాలో ఏదో సినిమాలో గాయమైనా గానీ అతను రెస్ట్ తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేయడం కూడా జరిగింది. అలాంటిది గాయమైనా కానీ ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అంటే నాకు వచ్చిన ఇప్పుడు పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పెద్ద మూవీ చూడాలి మనం. ఎందుకంటే మన అది ఏంటంటే 27 ఆయన బర్త్డే ఉండింది కదా, మార్చి 27 కి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ పోయింది. ఏప్రిల్ 30 అన్నారు, పోయింది. మళ్ళీ జూన్ అన్నారు, మళ్ళీ 2 months వెయిట్ చేయాలా? 2 months అంటే ఇప్పుడు డే బై డే ఫ్యాన్స్ లో ఉన్న హైప్ అనేది తగ్గిపోతుంది, డిసప్పాయింట్ అవుతారని అంటున్నారు బయట. మరి ఏమంటారు? ఇప్పుడు చూడండి, దాని మీద చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఇట్లనే పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుంటే లాస్ ఎవరికి? ఆ మూవీ తీసిన వాళ్ళకి లాస్ అయిపోతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ మొన్న బాబాయ్ కోసం పాపము అబ్బాయి గారు త్యాగం చేశారు. ఆ సినిమా ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది మన మార్చిలో రిలీజ్ అయింది. మార్చిలోనే తొందరగా వచ్చేసింది. అందుకని వీళ్ళు పోస్ట్ పోన్ చేస్తే ఎట్లుంటదంటే దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళకి డిసప్పాయింట్ అయిపోతున్నారు అభిమానులు. వీళ్ళకి ఇంతేలే చూద్దాంలే అన్నట్టు అయిపోతుంది. అందుకని వీళ్ళెందుకు గాయమైందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తొందరగా కోలుకొని తొందరగా రిలీజ్ చేస్తే మన ప్రేక్షకులు ఎంతైనా మెగా ఫ్యామిలీ ఆ సినిమా మీద చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు.
మంచిగా సినిమా కూడా బాగుంది అని చెప్తున్నారు. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జూన్ కంటే కొంచెం ముందు చూస్తే బాగుంటుంది బ్రో. సో రామ్ చరణ్ గారి మూవీ పెద్ద ఆల్రెడీ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు, మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అన్న నిజంగా అంటే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయితే ఇలా రావడం కొంచెం ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహం చెప్పాలి. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమా ఇంకా ఒక బ్లాక్ బాస్టర్ తీయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఫ్యాన్స్ కూడా నిరుత్సాహం పడొద్దు అని చెప్పేసి మరి మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ అన్నయ్య ఎప్పుడు ఆలోచిస్తారు కాబట్టి డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఇంకా ఇంకోటి ఈ సినిమా ఒక్క కుస్తీ పోటీకి సంబంధించింది కాదు కాబట్టి అన్ని క్రీడా రంగం లేయర్స్ ఉంటాయి ఇందులో. క్రికెట్, క్యారమ్స్, సో ఇలా రకరకాల ఏవైతే ఖోఖో ఇవన్నీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లేయర్స్ నుంచి కథ నుంచి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో చాలా అన్ని చూసుకొని లొకేషన్. ఇంకొకటి నేను రామ్ చరణ్ గాయం కావడం ఒక పెద్ద కొంచెం అదొక ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పొచ్చు సెట్ లో సినిమాకి. సో ఫ్యాన్స్ కూడా కొంచెం బాధ అనిపించింది. మన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ చాలా మందికి అన్యాయం చూడడం అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం రావాలనేది నిజంగా. సో మెగాస్టార్ వారస్ నిజంగా ఏదైతే అంటారో ఒక క్రమశిక్షణ, ఒక డెడికేటెడ్, ఒక సిస్టమేటిక్ హీరో అని అంటారో అది మాత్రం నిజంగా మన ప్రూవ్ చేసింది. ఎందుకంటే మనం వందల వేల మందికి, లక్షల మందికి ఎక్కడెక్కడో మన ఇండియా లెవెల్లో మొత్తం సో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, ముంబై, చెన్నై ఇలా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఫ్యాన్స్ కి మాత్రం చాలా చక్కగా భోజనం, చికెన్, మటన్, స్వీట్ ప్రతి ఒక్కరు అందరికి హ్యాపీగా చేశాడు. ఇక్కడ అవి చూసుకొని కూడా ఫ్యాన్స్ కోసం పెద్ద సెట్ పోయిన వాళ్ళు కూడా చేశారు. కాకపోతే నిజంగా ఏదైనా ఫ్యాన్స్ కొంచెం బాధపడొచ్చు కానీ తప్పకుండా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అంతకు 100 రెట్లు ఈ సినిమా. సో ఆర్ఆర్ లెవెల్లో ఇంకా అంటే ఫైట్స్ కానీ మన స్క్రిప్ట్ కానీ సాంగ్స్ చూసాం. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఎంత పెద్ద ఇండియాలోనో వన్ ఆఫ్ ది కింగ్, దీనికి ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఆయన కూడా ఒప్పుకోవడం. సో అది దట్ ఈస్ గ్రేట్. ఏఆర్ రెహమాన్ గారు నిజంగా చూసాం. చక్రి చక్రి అన్న సాంగ్, రై రై రైరా. సో ప్రతిదీ కూడా ఒక హైలైట్ లాగా ఉంది. మరి డే బై డే మూవీ పైన హైప్ ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే? అంటే హైప్ అయితే తగ్గదు, కాకపోతే ఫ్యాన్స్ కొంచెం రిలీజ్ అయితే బాగుంటారు అంతే కానీ హైప్ అయితే ఏం మాత్రం తగ్గదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఒక డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు భయ్య రామ్ చరణ్. ఇన్ని సినిమాల్లో కంటే కూడా ఏ సినిమాల్లో ఆర్ఆర్ లో కూడా అంత జిమ్ చేసి రాజమౌళి అంత వాడినా గానీ సో ఇట్లాంటి లుక్ లేదు. సో అనే చేసిన ఎన్ని సినిమాలు దగ్గర 10-13 సినిమాల దాకా ఆ సినిమాల దాకా వేసుకొచ్చారు దగ్గర కదా. ఈ అట్లాంటి డిఫరెంట్ లుక్ ఉన్నది. సో ఈ టోటల్ డిఫరెంట్. తప్పకుండా ఇది బుచ్చిబాబు డైరెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్. సో ఇదొకటి రామ్ చరణ్ నాయక్ కూడా ఒక స్పెషల్ మూవీ, ఒక డిఫరెంట్ ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఏ డేట్ కి వస్తే బాగుంటది బ్రో? సో ఖచ్చితంగా చాలా మంది మన మామూలుగా దీనికి లింకులు కూడా చాలా అప్డేట్ కూడా ఇచ్చారు జూన్ లో అని. జూన్ జూలైలో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు టాక్సిక్ వస్తుంది కదా, దాంతో పోటీ ఉండే. ఖచ్చితంగా పోటీ మెగాస్టార్ కి పోటా అది ఇంకా అన్నయ్యకి బాస్ తర్వాత ఏదైనా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి. సో ఖచ్చితంగా అంటే పోటీ ఉన్న ఎన్ని సినిమాల్లో స్క్రిప్ట్ బాగుంటే, సినిమా బాగుంటే ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది ప్రతి సినిమా ప్రూవ్ చేస్తుంది. సో ఎవరైనా స్టార్ హీరో అయినా కావచ్చు, కొత్త వాళ్ళైనా కావచ్చు, సో కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, డైరెక్షన్ బాగుంటే మనమే చూస్తాం. రాజు వెడ్స్ రాంబాయ్ సో గద్దర్ అవార్డ్స్ విన్ చేసింది. సో కంటెంట్ బాగుండాలి, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇంకొకటి సినిమాల ద్వారా మొన్న రేవంత్ రెడ్డి సీఎం సార్ కూడా చెప్పారు, సినిమా అనేది ఒక సోషల్ మెసేజ్ పబ్లిక్ కి సో ఇచ్చే విధంగా కూడా ఉంటే బాగుంటది. ఎందుకంటే సినిమాలు చూడడం కాకుండా సినిమాల నుంచి నేర్చుకొని సమాజానికి ఇస్తే కూడా బాగుంటది అని చెప్పేసి. మరి పెద్ద మూవీ నుంచి ఏమైనా మెసేజ్ ఉంటుందంట? తప్పకుండా. ఈ ఏదైతే క్రీడాకారులు చాలా మంది కొంత డబ్బులు లేని వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పోవాలనుకున్న పోలేకపోతుంటారు. సో ఖచ్చితంగా ఇది గేమర్స్ కి మాత్రం ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటది. ఎవరైతే ఒక గోల్ పెట్టుకుని గేమ్ లో సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ లో గోల్ రీచ్ అయ్యేలాగా ఉంటది, ఖచ్చితంగా ఉంటది.